కాదల్ ది కోర్. ఈ సినిమా నిన్నే రిలీజ్ అయిందని న్యూస్ వచ్చింది. చూస్తే అది ఓవర్‌సీస్. బట్ ఈరోజు మన ఇండియాలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ది కోర్ కాదు, ది బోర్ ఇది. సినిమా పెద్దేం అనిపించలేదు నాకు. టాపిక్ చూస్ చేసుకోవడాన్ని అంటే పెర్ఫార్మన్సెస్‌ని మెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేని స్టోరీ అండ్ దట్ టూ మచ్ లాగీ స్క్రీన్ ప్లే. స్నేల్ పేజింగ్ అంటారే అది. ఈజిలీ షార్ట్ ఫిల్మ్ లెంగ్త్‌కి సెట్ అయ్యే స్టోరీ ఇది. బట్ రన్ టైమ్‌ని దానికి 12 టైమ్స్ ఫోర్స్‌డ్‌గా బాగా డ్రాగ్ చేసి తీసినట్టుగా ఉంది. దీన్ని ఇంకొంచెం కోర్ లెవెల్‌లో డిస్కస్ చేయాలంటే స్పాయిలర్స్ తప్పవు. సో, స్పాయిలర్ అలర్ట్. 'కాదల్ ది కోర్' సినిమా హోమోసెక్షువల్ టాపిక్‌ని డీల్ చేస్తుంది. ఇది మరి కొంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. బట్ నేను సినిమా చూసేదాకా నాకు తెలీదు. అక్కడ కొంత సర్ప్రైజ్ అయ్యా. అంటే ఈ టాపిక్‌ని చూస్ చేసుకోవడం పట్ల. కానీ సినిమా విసుగు తెప్పించిందండి. ఎందువల్ల అని అడిగితే, ఈ టాపిక్‌ని ఫోర్స్‌డ్‌గా చెప్పాలని తీసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్ల. మన ఇండియాలో 2018లో హోమోసెక్షువల్‌ని లీగల్ చేశారు. దాని కోసం తీసిన అడ్వర్టైజ్‌మెంట్ లాగా ఉందిది. బట్ నాట్ షార్ట్ వన్, లెంథీ అడ్వర్టైజ్‌మెంట్. అండ్ నా వరకు ఇప్పుడు ఈ టాపిక్ కొంచెం రొటీన్ అయిపోయిందనిపిస్తుంది. ఒకప్పుడు దీన్ని సినిమాటిక్ వైస్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే డార్క్ వేలో. లైక్ ఎగ్జాంపుల్‌గా 'ముంబై పోలీసే' తీసుకోవచ్చు. కానీ గత 3, 4 ఇయర్స్ నుంచి హాలీవుడ్ హోమోసెక్షువల్, ఎల్‌జీబీటీక్యూ మీద రిపిటేటివ్‌గా ఏది పడితే అది తీసేయడం. ఏదో అందరూ చెప్పడానికి వెనకడుగేసేదాన్ని మేం కొత్తగా చెబుతున్నామని వాళ్ళ ఉద్దేశంతో అన్నెసెసరీగా అన్ని స్టోరీస్‌కి ఇరికించేయడం. చాలా ఎక్కువైపోయింది. లాస్ట్ 2-3 ఇయర్స్‌లో హాలీవుడ్ మేకర్స్ చెయ్యని స్టంట్స్ లేవు. నాకేమో ఏంట్రా బాబు మరీ ఇంత జేస్తున్నారు అని. అంత సింపతి వాళ్ళే కాదు ఎవరికీ నచ్చదు. జస్ట్ నార్మల్ హ్యూమన్స్‌లా ట్రీట్ చేసి రెస్పెక్ట్ ఇవ్వగలిగితే చాలు గదా! వీళ్ళెందుకు ఎంత ఓవర్‌గా చెప్తున్నారు అనే ఫీలింగొచ్చేది. ఆ తర్వాత తెలిసిందేంటంటే, ఎలక్షన్స్ కోసం ఇదంతా అని. ఇప్పుడైతే తగ్గిందనుకోండి హాలీవుడ్‌లో. అయితే వీళ్ళిలా ఇష్టమొచ్చినట్టు చేసేయటం వల్ల ఏం జరిగిందంటే, నా వరకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు అది మన ఇండియాకి పాకిందన్నట్టుగా ఉంది ఈ సిట్యుయేషన్ చూస్తుంటే. పోనీ ఈ కాథల్లో ఏమన్నా డిఫరెంట్‌గా ఉందా అంటే, ప్లెయిన్ అండ్ ఫ్లాట్‌గా చెప్తారు. జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లో. ది కోర్ అంటారు గానీ, అసలు దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. స్టోరీ టెల్లింగ్ అంతా ఆ టాపిక్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నట్టుగా లాగినట్టుగా ఉంటది. వేరే జోనరాలో దీన్ని యూజ్ చేసి ఎంగేజింగ్‌గా చెప్పుండొచ్చు. బట్ ఈ ప్లెయిన్ లాగీ వే నరేషన్ నాకు సెట్ అవ్వలేదు. అండ్ దట్ టూ బోరింగ్‌గా ఉంది. అయినా అసలు ఏముంది కథల్లో? 2018లో దాన్ని లీగల్ చేశారు అని ఇంకోసారి పబ్లిక్‌కి ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఉంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సీన్స్ తోటి. మాథ్యూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పెద్దేం అక్కడ కనిపించలేదు. పైగా సగం స్టోరీ డైలీ రొటీన్‌కే అయిపోయింది. ఆ కోర్ట్ రూమ్ సీన్స్ ఒక్కటే. అడ్వొకేట్ ఏం క్వెషన్స్ అడుగుతారా అని చూడగలిగా. మళ్ళీ యథావిధిగా ఎండింగ్. ఇంకోటేంటంటే ఈ టాపిక్‌ని డీల్ చేస్తున్నప్పుడు దాన్ని బయటికి చెప్పకుండా హైడ్ చేస్తూనే ఉంటారు ఇందులో. సినిమాలోనే దాన్ని చెప్పడానికి సంకోచిస్తే ఎలా? యాక్టింగ్ వైస్ ఒక స్టార్ యాక్టర్ ఇలాంటి టాపిక్‌ని చూస్ చేసుకోవడం గ్రేట్. అండ్ మమ్ముట్టి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. అలాగే జ్యోతిక అండ్ ఇంకో యాక్టర్‌ది కూడా యాక్టింగ్ చాలా బావుంది. బీజీఎం వాస్ నైస్. అంటే సినిమా మొత్తం కాదు గానీ గట్టిగా వచ్చే చోట బావుంది. సాంగ్స్ మటుకు ఎక్కలేదు. ఫైనల్లీ నా వరకు 'కాదల్' లెంథీ, బోరింగ్ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో. మీ ఇష్టం మరి. ఓటీటీలో ఉంది, ప్రైమ్ వీడియోలో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. సో, ఇది మరి 'కాదల్' సంగతి. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.